సంతోషంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాల వల్ల అందరూ సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. కానీ మన జీవితాన్ని నిర్ణయించేది మనమే. మన జీవితంలో ఆనందాన్ని పొందే మార్గం మన చేతిలోనే ఉంటుంది. మనం సంతోషంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజు కొన్ని పనులు చేయాలి. జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బాధ, సంతోషం ఒకేసారి వస్తే సంతోషమే చూపెట్టాలి. ఎందుకంటే బాధను వినే తీరిక ఎవ్వరికీ లేదు. మనసు లోతుల్లో ఎంతటి బాధ ఉన్నా మీపై మీరు శ్రద్ధ చూపాలి. ఎవరికి ఇక్కడ ఎదుటివారి బాధలను సమాధానం చెప్పే తీరిక లేదు. కష్టాల నుంచి బయటకు రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూడండి. మనం ఏదైనా మంచి చేసినప్పుడు లేదా ఏదైనా సాధించినప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. ఖచ్చితంగా ఇతరులు వచ్చి మన వెన్ను తట్టి మన గురించి మెచ్చుకునే మాటలు మాట్లాడాలని కోరుకోకండి. మరొకరు మనల్ని మెచ్చుకోకపోతే ఆ సమయంలో మనం బాధపడడం సహజం. మనం చేసిన పనిని ఇతరులు మెచ్చుకునే వరకు వేచి ఉండకండి. బాగా చేసిన పని కోసం మీ వెన్ను మీరే తట్టుకోండి. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించండి. జీవితంలో చెడు జరిగితే దాన్ని జీర్ణించుకునే శక్తి కొందరికి ఉండదు. ఒక్కసారి కుచించిపోతారు. ఏదైనా చెడు జరిగితే దాని గురించి చింతిస్తూ కూర్చుంటారు. బదులుగా ప్రతిదాని గురించి సానుకూలంగా ఆలోచించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. మీ చుట్టుపక్కల వాతావరణాన్ని బాగు చేసుకోండి. కొన్నిసార్లు మన సంతోషం మన చుట్టూ ఉన్న వ్యక్తుల, పర్యావరణం వల్ల కలుగుతుంది. చుట్టూ ఉన్నవారు బాధగా ఉంటే మనం చురుకుగా ఉండలేం. కానీ ఇంకా నివసించే వాతావరణం కూడా మన ఆనందానికి దోహదపడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వు ఒక రకమైన ఔషధం లాంటిది. ఎప్పుడూ ముఖం మార్చుకొని కూర్చోకండి. మీ కుటుంబం, స్నేహితులు, ప్రియమైన వారితో నవ్వండి, మాట్లాడండి. మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండనివ్వండి. ఇది మీ ఆనందానికి కూడా దారి తీస్తుంది. సానుకూల వ్యక్తులతో స్నేహం చేయండి. మన టీం కూడా మనపై చాలా ప్రభావం చూపుతుంది. మన స్నేహితులు సానుకూలంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే మనం కూడా వారితో సంతోషంగా ఉంటాం. మన సావాసం సరిగా లేకపోతే మనం సంతోషంగా ఉండలేం. మీ మనసులో 100 బాధలు ఉండొచ్చు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు మీ మనస్సును వేరే చోట కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. బాధను అధిగమించి సంతోషంగా ఉండండి. చింతిస్తే ప్రయోజనం లేదు. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చాలామంది యోగా, మెడిటేషన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ మనసు ఖచ్చితంగా తేలిక చేస్తుంది. పార్కులో ఒంటరిగా గడపండి. ఇది మీ మనస్సును కూడా సంతోషాన్ని ఇస్తుంది.